కథామంజరి ఏప్రిల్ 2026 శ్రావ్య సంచిక. లవ్ అండ్ హేట్. కలం శ్రీ కర్లపాలెం హనుమంతరావు, గళం వెంపటి కామేశ్వరరావు. ఐ హేట్ హర్. ఎస్, పెళ్ళైన ఏడాదికి నీళ్ళోసుకోబోతున్న కామేశ్వరి అంటే నాకు అసహ్యం. అందుకు కారణం, ఆమె రహస్యంగా తన బీరువాలో దాచుకున్న లేఖల కట్ట వారం కిందట నా కంట పట్టం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏళ్ల తరబడి సాగిన ధారావాహిక గాఢ ప్రేమగాథకు అవి ప్రతిరూపం. పెళ్లికి ముందే నీ పెళ్ళాం ఊళ్ళట్టుకు ఊరేగిందని విన్నాన్రా. ఆ వాలకం అది చూస్తే నిజమే అనిపిస్తోంది. నిప్పులేందే పొగ రాదు కదా అని అమ్మ అస్తమానం గునుస్తున్నది ఈ మధ్య. ఏ ఆధారం లేకుండా కోరి తెచ్చుకున్న కోడల మీద అంత లేసి అభండాలు ఎందుకు వేస్తోంది? కట్నానికి కకృతిపడి తల్లి ఒత్తిడి మీద తలాడించి కామేశ్వరి మెడలో తాళి కట్టినవాడిని. నా వైపు నుంచి కొంత తప్పున్న మాట నిజమే, కానీ చూస్తూ చూస్తూ పరాయివాడి ప్రేమలో తెలిసిన భార్యను అభిమానం గల ఏ మగాడైనా ఎలా ఆదరిస్తాడు? క్రమంగా కామేశ్వరికి విడాకులు ఇవ్వాలనే నిశ్చయానికి వచ్చేశాను. కానీ ముఖం మీదే ఆ ముక్క చెప్పేందుకు జంకుగా ఉంది. కామేశ్వరి నైజం నాకు బాగా తెలుసు. తను ఒళ్ళు మండి ఏ పోలీస్ కంప్లైంటో ఇచ్చేస్తే గృహహింస చట్టం కింద నాకు, మంచాన బడి ఉన్న మా అమ్మకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. కోర్టులు, జైళ్ల మాట అట్లా ఉంచి ముందు ఇంత బువ్వ పెట్టే ఉద్యోగానికి ఉద్వాసన అవుతుంది. ఆమె ఏ భరణానికో దావా వేసినా నా బతుకు బస్టాండ్ కావటం ఖాయం. పరువుకు భయపడి కొంత, విడాకుల పరిణామాలకు జంకి కొంత వెనక్కు తగ్గాల్సిన దుస్థితి వచ్చిపడింది. పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా సంసారం చేయడానికి మాత్రం మనసు బయటలాయించింది. ఆమెను చూడగానే ఒళ్ళు కంపరం వేస్తుంది. ఈ మధ్య మరీను ఏదో వంకతో తనను పుట్టింటికి పంపేస్తేనే నాకు మనశ్శాంతి. నా తలరాత బాగుండి ఆ తంటాల నుంచి నన్ను తప్పిస్తూ దేవుడే ఆమెను పుట్టింటికి పంపించే ఏర్పాటు చేశాడు. కామేశ్వరి తండ్రి బాత్రూంలో కాలు జారి తుంటి విరగడంతో పితృసేవకని ఈమె గారు పుట్టింటికి బయలుదేరింది. తొందరగా వచ్చేయమని నేను అడగలేదు, వచ్చేస్తానని తను అనలేదు. 8వ పదిలో ఉన్న ఆమె తండ్రి ఆరోగ్యం ఒకంతట కూతుట పడకపోగా గుండెపోటుతో సరాసరి పైకెళ్ళిపోయాడు ఈమె వెళ్లిన 2 వారాలకు. విధాయకంగా వెళ్లి చూసి వెంటనే తిరిగొచ్చేశాను. తల్లి లేని కొంప, పెళ్లికి ఎదిగిన 2 చెల్లెళ్ళు, ఇంటి బాధ్యత అంతా నాణ్యత మీదే ఉంది ప్రస్తుతం. కొద్ది రోజులు పడుతుంది రావటానికి అంది కామేశ్వరి. నాకు గొప్ప రిలీఫ్ అనిపించింది. నిజం చెప్పద్దు, వెంటనే ఒప్పేసుకున్నా. ఈలోపు పర్మనెంట్గా విడిపోవడానికి సొల్యూషన్ ఏమన్నా వెతకాలని నా ఆలోచన. 3 నెలల తర్వాత కామేశ్వరి మగబిడ్డని ప్రసవించిందని తెలిసింది. కానీ చూడ్డానికి రమ్మని మాట వరుసకైనా నాకు పిలుపు రాలేదు. పిలిచినా నేను వెళ్ళదలుచుకోలేదు. 2 నెలల తర్వాత మా అమ్మ పోతే చూడ్డానికి వచ్చింది ఈమె. ఒక్కర్తే, సంకలో బిడ్డ లేడు. పోతూ పోతూ నాతో అందామే, మీకులాగే నాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఇంతకాలం మీ అమ్మగారి కోసం ఉగ్గబట్టుకునున్నా నా ఇష్టం లేకుండా జరిగింది ఈ పెళ్ళి. మా పాల్ మాస్టారు చేసుకుందామనుకున్నారు నన్ను. క్రిస్టియన్ అని పడనిచ్చారు కాదు, ఇంట్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. నా చెల్లెళ్ళని చూసి తలంచుకుని తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా పేరెంట్స్ లేరు, మీ అమ్మగారు లేరు. మీరు విడిగా వెళ్ళిపోయినా నాకేమీ అభ్యంతరం లేదు. డివోర్స్ పేపర్స్ పంపిస్తే సంతకాలు చేసిస్తా. నా వరకు గొప్ప రిలీఫ్ అనిపించింది. ఆమె అన్నదాకా నాకు మరో పెళ్లి ఆలోచన రానేలేదు. ఆశ్చర్యంగా ఆ తరువాత కర్ణాకర్ణిగా తెలిసింది కామేశ్వరి, ఆ పాల్ మాస్టారు ఇప్పుడు కలిసే ఉంటున్నారని. కామేశ్వరి చెల్లెళ్ల పెళ్లిళ్లు ఆ పెద్ద మనిషే పూనుకుని చేయించాడని. నేను మరో పెళ్లి చేసుకుని ఆ లంపటంలో పడ్డాక కామేశ్వరి నా ఆలోచనల నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. 10 ఏళ్లు గడిచాయి. తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది నాకు. మా అమ్మాయి లిఖిత స్కూల్ అడ్మిషన్ కోసం పేరున్న జార్జ్ గ్రామర్ హై స్కూల్లో ట్రై చేస్తున్నా. స్కూల్ చుట్టూ తిరగటమే కానీ ప్రయోజనం కనిపించటంలా.
అడ్మిషన్లు క్లోజ్ అవుతున్నాయని తెలిసి నేరుగా స్కూల్ కరెస్పాండెంట్ అనే కలవాలని వెళ్ళాను ఈసారి. అక్కడ నాలాగే ఆశావహులు చాంతాడంత మంది తచ్చాడుతున్నారు కారిడార్లో. ఇంతలో ఒక ఆయన సుమారుగా నా ఈడే ఉండొచ్చు నా దగ్గరకు వచ్చి పలకరించాడు చిరునవ్వుతో. నా పక్కనే ఉన్న లిఖితను చూసి, బేబీ అడ్మిషన్ కోసం వచ్చారా అడిగాడు. అంతకుముందు ఆయన్ని ఎక్కడా చూసినట్లు గుర్తు రాలేదు. పరిచయం లేని వ్యక్తి అయినా అలా కలుపుగోలుగా మాట్లాడేసరికి కడుపులోని బాధనంతా వెళ్ళగక్కా. మధ్య మధ్య స్కూలు వాళ్లను శాపనార్థాలు పెడుతూ. ఆయన అక్కడే పనిచేస్తున్నట్ట. నేను చెప్పిందంతా ఓపిగ్గా అని, రండి మాట్లాడదాం అంటూ నేరుగా కరెస్పాండెంట్ ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. వారం బట్టి తిరుగుతున్నా అవని పని 3 నిమిషాల్లో ఫటాఫట్ అయిపోయింది. అంతా ఆ పెద్ద మనిషి మహిమ. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియటం లేదు మాస్టారు, ఒక్కసారి మా ఇంటికి రండి మీ ఫ్యామిలీతో కలిసి అన్నాను ఆనందంగా. షూర్, అయితే ముందు మీరు మా ఇంటికి రావాలి అన్నాడాయన నవ్వుతూ. ఆ ఆదివారం సాయంత్రం ఆయన ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఇంట్లో ఒక్కడే ఉన్నట్టున్నాడు. నా రాకను గమనించి గదిలోంచి బయటకొచ్చాడు. పనమ్మాయి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాకుతూ మాటల మధ్యలో, పిల్లలెంతమంది సార్ అడిగాను మాస్టార్ని. ప్రశ్న ఒక్కటే కానీ అందులో చాలా సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి. మీ శ్రీమతి గారు కనిపించరే అని నేరుగా అడగటం మర్యాద కాదు కదా. ఆయనకు విషయం అర్థమైంది. ఒక్కడే బాబు, చూపిస్తారండి అంటూ పక్క గదిలోకి తీసుకెళ్లాడు. బెడ్ మీద డీలాగా పడుకుని కనిపించాడు ఆ బాబు. సుమారు 12-13 ఏళ్లుంటాయేమో. మేం గదిలోకి వెళ్ళినా ఎలాంటి రియాక్షను లేదు ఆ అబ్బాయిలో. చూపు ఒక చోట స్థిరంగా నిలబటం లేదు. పిల్లాడు పీలాగా పాలిపోయి ఉన్నాడు. మెంటల్లీ డిజార్డర్డ్ అని తెలుస్తూనే ఉంది. కాళ్ళు చేతులు చొప్పకట్టెల్లా ఉన్న పిల్లవాడిని ఆదరంగా ఒళ్ళోకి తీసుకుని తల నిమురుతూ, వీడి కర్మకు తోడు తల్లి కూడా లేకుండా పోయింది అన్నాడు మాస్టర్. ఆ గొంతులోని జీరే తెలుపుతోంది ఆయన ఎంతటి ఆవేదనని గుండెల్లో అదిమి పెట్టుకుని ఉన్నాడు. ఎలా స్పందించాలో తెలియలేదు నాకు ఆ క్షణంలో. సారీ మాస్టారు అన్నాను. ఇట్స్ ఆల్ రైట్ శంకర్ గారు, చెదిరిన చిరునవ్వును తిరిగి పెదాల మీదకు తెచ్చుకుంటూ అన్నాడు ఆయన. వీడి తల్లి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మానసికంగా పడ్డ వేదనకు ఇది ఫలితం. కోవిడ్ కారణంగా ఆమె పైకి వెళ్ళిపోయింది. చేయని నేరానికి వీడు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలా అన్నాడు పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోటో వంక చూపించి. ఫోటోలో కామేశ్వరి, పక్కన ఈయన అంటే పాల్ మాస్టారు. షాకులో ఉన్న నా వంక చూసి అన్నాడు, ఎస్ మిస్టర్ శంకర్, మీరు చూస్తున్నది నిజమే. మీరు కాదని దూరం పెట్టిన తర్వాత కామేశ్వరి మిసెస్ జార్జ్ పాల్గా మారింది. అది నా బలవంతం మీద. తండ్రెవరు అని సమాజం నిలదీస్తే ధైర్యంగా సమాధానం ఇచ్చేందుకే నా ప్రపోజల్ ఓకే చేసింది. కాలేజీ రోజుల్లో మేము ఒకరిని ఒకరు ఇష్టపడ్డ మాట నిజమే, కానీ మీరు అనుమానించినట్టు మా మధ్య ఏమీ జరగలేదు. అప్పట్లో మీరు చీదరించుకున్నది కామేశ్వరి కడుపులో ఉన్న ఈ బిడ్డనే, మీ బిడ్డను. పోతూ పోతూ తను వీడి బాధ్యత నాకు అప్పగించింది. నేను సంతోషంగా స్వీకరించా. బికాస్ ఐ లవ్ హర్ ఫర్ ఎవర్ అన్నాడు పాల్ మాస్టారు బాబును మరింత గాఢంగా హృదయానికి హత్తుకుని. ఆధారం లేని అనుమానంతో కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టే నాలాంటి శాడిస్టుల అడుగడుగునా కనిపించే రోజుల్లో ఈ మాస్టర్ లాంటి నిస్వార్థ ప్రేమికులు ఉండటం నిజంగా అబ్బురమే. బాబుని గురించి ఆలోచనలో పడ్డ నన్ను చూసి చిరునవ్వుతో అన్నాడు పాల్ మాస్టర్. డోంట్ వరీ మిస్టర్ శంకర్, వీడు ఇప్పటికీ నా బిడ్డే. కామేశ్వరి నాకిచ్చిన కానుకను వదులుకునే ప్రశ్నే లేదు. కంట్లో తిరిగే నీళ్లు కనిపించకుండా తలంచుకుని కూర్చుండిపోయా. ఆ ప్రేమమూర్తి దగ్గరకొచ్చి అనునయంగా భుజాలు నిమిరేదాకా. కథామంజరి శ్రవ్య సంచిక ఏప్రిల్ 2026. కథ లవ్ అండ్ హేట్. కలం శ్రీ కర్లపాలెం హనుమంతరావు. గళం వెంపటి కామేశ్వరరావు.